హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన P&G సిరీస్లో 21st వీడియో వచ్చేసి ఏంటంటే మనం ఇందాక డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో ఆ కాన్సెప్ట్స్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. సో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంది, ఎన్సిఆర్ ఇది ఈక్వల్స్ టు 210 ఫైండ్ ఎన్ ఏమంటున్నాడు. ఓకే, మీకోసం నేను ఇంకో ఇక్కడ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. NC4 ఇది ఈక్వల్స్ టు 210 అన్నాడు. మనల్ని ఎన్ని ఫైండ్ చేయమన్నాడు. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, మనకు ఆల్రెడీ మనకి ఎన్సిఆర్ ఫార్ములా అనేది ఐడియా ఉంది కాబట్టి సాల్వ్ చేయడం ఈజీ అయిపోతుంది మనకి. ఎన్సిఆర్ ఈజ్ నథింగ్ బట్ n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. అవునా కదా. సో ఇప్పుడు నేను NC4 అంటే ఏం రాసుకోవచ్చు, n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ ఇది ఈక్వల్స్ టు 210. ఓకే చలో, ఇప్పుడు 4 ఫ్యాక్టోరియల్ నేను పంపిస్తున్నా. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ ఇది ఈక్వల్స్ టు 210 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఇప్పుడు n ఫ్యాక్టోరియల్ ఎట్లా రాస్తున్నాను చూడండి. n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 into n minus 4 factorial by n minus 4 factorial. This is the best. So 210 into 4 factorial. సో చాలా మందికి డౌట్ ఇది ఎట్లా రాసినారని. సింపుల్, నేను చెప్పిన కదా, n into n minus 1 factorial is nothing but n factorial. n factorial into n plus 1 is nothing but n plus 1 ఫ్యాక్టోరియల్. ఈ బేసిక్స్ అనేటివి మీకు వస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ నేను n ఇంటూ n ఫ్యాక్టోరియల్ అంటే ఏం చెప్పండి, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇంటూ n మైనస్ 4 ఇంటూ సో ఆన్. ఇప్పుడు నేను ఇది ఇట్లనే ఉంచుకొని నెక్స్ట్ n మైనస్ 4 నుంచి వచ్చేటి అన్నిటిని n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు కదా. ఎందుకంటే n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంది, n మైనస్ 4 ఇంటూ n మైనస్ 5 ఇంటూ n మైనస్ 6 ఇంటూ సో ఆన్ అప్ టు 1. సో ఈ టోటల్ ఎక్స్పాన్షన్ని నేను n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు కదా. ఎస్, అందుకే నేను ఇట్లా రాసుకున్నా. ఓకే, సో n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. సో మనకేం మిలిగింది, క్యాన్సిల్ అయిపోతే. ఈ బేసిక్స్ మీకు అర్థం కాలేవంటే ప్రాబ్లం అయిపోతుంది. సో ఎవరికైనా ఈ బేసిక్స్లో ప్రాబ్లం ఉందంటే నా ఫస్ట్ వీడియోస్ చూడండి, ఈ సిరీస్లో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, సో ఇక్కడ నాకు ఏం మిగిలిందో అది రాసేసుకుంటున్నాను చూడండి. n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇది ఈక్వల్స్ టు 210 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 3 are 12, 12 2 are 24. ఓకే, సో 210 ఇంటూ 24 ఎంతనో చూద్దాం. 24 0 0, 24 1 24, 4 2, 24 2 are 48, 5040. సో n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇది ఈక్వల్స్ టు 5040. ఓకే, సో ఇప్పుడు ఇదేంది, ప్రోడక్ట్ ఆఫ్ కన్సిక్యూటివ్ నెంబర్స్. ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 అంటే కంటిన్యూస్గా ఉన్న ఒక 4 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే కంటిన్యూస్గా అంటే ఏంది, వన్ ఆఫ్టర్ ది అదర్. మీరు ఎట్లా చెప్తున్నారు వన్ ఆఫ్టర్ ది అదర్ అంటే n తర్వాత n మైనస్ 1 అంటే దానికంటే ఒక తక్కువ నెంబరే కదా. నెక్స్ట్ n మైనస్ తర్వాత ఏంది n మైనస్ 2 అంటే n మైనస్ 1 కంటే ఒక తక్కువ నెంబరే కదా. అంటే ఇవి ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్ అనమాట. ఓకే, n మైనస్ 1 n మైనస్ 2 n మైనస్ 3. సో ఇట్లా వచ్చినప్పుడే మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఇట్లాంటప్పుడే మనం జాగ్రత్తగా ఎట్లా చేసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ ఆన్సర్లో ఏముంది, 0 ఉంది లాస్ట్కి. అంటే దాని అర్థమైంది, డెఫినెట్గా 10 అనే నెంబర్ మనకు ఉండే ఉంటుంది. ఓకే, 0తో ఇన్వాల్వ్ అయిన నెంబర్ ఈ 4 నెంబర్స్లో ఏదైనా ఒకటి ఉండాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీనికి నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నా. ఓకే, జాగ్రత్త చూడండి, పెద్ద నెంబర్తో చేస్తే మీకే బెనిఫిట్. ఓకే 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 ఇట్లా పెద్దగా అయిపోతుంది. ఈ పెద్ద నెంబర్తో చేద్దాం. 5 1s are 0, 5 8s are 40, 0 1080. చలో 1080 ఇంటూ 5, చలో 1080 ఇంటూ 5 రావట్లే. సో ఇట్లా కాదు, 108
55 8 40. 108 into 5 ఎట్లా అవుతుంది అబ్బా? సో 10805 5 8 40 5004 5 1 5 5400 అవుతుంది. సో దిస్ ఈజ్ నాట్ రైట్. ఓకే, 2 తోటి చేద్దాం. 2 2 4 1 2 5 10 2 2 4 2 5 20 2 1 2 2 4 2 6 12 2 6 12 2 3 315 3 1 105 5 2 1 3 7 7 1. సో ఇప్పుడు వచ్చిన ఫ్యాక్టర్స్ అన్నీ నీట్గా రాసుకోవాలి. 2 into 2 into 2 to that 8 to the 16 into 3 into 5. ఓకే, దేని దానికి రాసుకుందాం. into 7. ఓకే, సో ఇప్పుడే జాగ్రత్త చూడండి. మనకి పక్కా 10 ఉండాలన్నాను కాబట్టి 5 ఉంది కాబట్టి 5ని 2 తోటి మల్టిప్లై చేస్తే 10 వస్తుంది. ఓకే, 10 వచ్చేసింది. మళ్ళీ మిగతా నెంబర్స్ ఎట్లా అంటే మీరు గమనించినట్టయితే ఒక్కసారి మనకి 10 వస్తుందని తెలిస్తే మిగతా వన్ ఒక్కొక్క నెంబర్ తక్కువనే. చూడండి 10 అన్న ఇప్పుడు చూడండి 3 3 9 4 2 8 8 9 7. మనకు ఒక్క నెంబర్ తెలిసిందంటే మిగతావన్నీ ఈజీగా అర్థమైపోతాయి. సో ఇట్లా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకొని మనము ఈ ఫ్యాక్టర్స్ని ఎట్లా పేర్ చేసుకోవాలంటే ఆ వచ్చిన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి కన్సిక్యూటివ్ నెంబర్స్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ ఉండాలి. ఇప్పుడు నేను ఇట్లా పేర్ చేసుకున్నాను చూడండి. నాకు ఈ ఐడియా ఎట్లా వచ్చింది? అరే 10 0 వచ్చింది కాబట్టి 10 ఉంటుంది రా. సో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఏదన్నా ఒక నెంబర్స్ని పేర్ చేసుకుంటే 10 వస్తుంది కదా. సో మిగతా నెంబర్స్ని ఎట్లా పేర్ చేసుకోవాలి సచ్ దట్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ రావాలి. 10 తర్వాత ఏమొస్తుంది 9 9 8 7 అట్లా. సో ఇప్పుడు చూడండి 10 into 9 into 8 into 7 10 9s are 90 8 7s are 56. చేయండి 90 into 56 6 9s are 54 5 0s are 0 5 9s are 45 0 4 0 5 5 0 4 0 వచ్చిందా లేదా? సో ఇంత నేను లెంతీగా చెప్పడానికి మెయిన్ ఏంది చెప్పండి. చాలామంది స్టూడెంట్స్కి ఇక్కడ మనం ఎట్లా చేసుకోవాలి, ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎట్లా సాల్వ్ చేయాలనేది చాలా ప్రాబ్లం ఉంటుంది. అట్లాంటి వాళ్ళ కోసం నేను ఎలాబరేట్ చేసి చెప్పిన. సో మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా దీంతో. సో ఎప్పుడైనా మీకు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ట్రై టు డూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఈ నెంబర్ తోటి ఎట్లనో అట్లా మనం ఒక లాజిక్ బిల్డ్ చేసినాం అనుకోండి మనకి కనుక్కోవడం చాలా ఈజీ. సో నాకు n వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి? n ఈజ్ నథింగ్ బట్ 10. సో క్లియర్గా అర్థమైందా? చలో, ఈజీ క్వశ్చన్ 2 స్టెప్స్లో చేయాలి కానీ మీకోసమే నేను దాన్ని ఎలాబరేట్ చేసి చెప్పిన. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. చలో మళ్ళీ మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? ఒక్క నిమిషం. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంది చెప్పండి. ఇఫ్ NC4 is equals to NC6 మనల్ని ఏం కనుక్కోమంటుండే? ఎన్ని కనుక్కోమంటుండు. నేను మీకు మన ప్రీవియస్ వీడియోలో లాస్ట్కి ఒక ఇంపార్టెంట్ ఫార్ములా చెప్పిన. అదేంది చెప్పండి? ఇఫ్ NCR is equals to NCS then R plus S is equals to N. ఎప్పుడైతే NCR is equals to NCS అవుతుందో అప్పుడు R plus S is equals to N అవుతుంది. చూడండి NC4 is equals to NC6. సో ఇది ఇదే ఫార్మాట్లో ఉందా లేదా? therefore 4 plus 6 అంటే R plus S is equals to N కదా. సో 4 plus 6 is nothing but N. N is nothing but 10. సో క్లియర్గా అర్థమైందా? నేను చెప్పిన కదా వెరీ ఇంపార్టెంట్ అని. ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏముంది? ఓకే, మనం థర్డ్ వన్ చేయాలంటే ఇది క్లియర్ చేయాలి. ఓకే, టెన్ NC2 ఎక్స్ట్రీమ్లీ సారీ 10 NC2 ఇది ఈక్వల్స్ టు 3 into n+1 C3. n కనుక్కోమంటాం. ఎట్లా కనుక్కుంటాము? దీనికి మనం NCR ఫార్ములా యూజ్ చేయాలి. దానికి ముందు మనం ఏం చేద్దామంటే ఓకే లెట్ ఇట్ బి లైక్ దిస్. n ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇది ఈక్వల్స్ టు 3 into n+1 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ n+1 మైనస్ 3 హోల్ ఫ్యాక్టోరియల్. క్లియరా? మనకు ఆల్రెడీ NCR ఫార్ములా తెలుసు.
ఎవరికైతే తెలీదో వాళ్ళ కోసం నేను మళ్ళీ రాస్తున్నా. ఎన్సిఆర్ ఇది ఈక్వల్స్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో దీన్ని బేస్ చేసుకొని నేను ఫార్ములాని బేస్ చేసుకొని రాసిన. సో చూడండి 10 ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇది ఈక్వల్స్ టు 3 ఇంటూ ఎన్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ ప్లస్ 1 మైనస్ 3 అంటే 2 కదా. సో ఎన్ మైనస్ 2 హోల్ ఫ్యాక్టోరియల్. మీరు చూసుకున్నట్టయితే ఎన్ మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఎన్ మైనస్ 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. ఇంకేం క్యాన్సిల్ అవ్వచ్చు? ఇప్పుడు చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 10 ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ బై వాట్ ఈస్ 2 ఫ్యాక్టోరియల్ 2ఏ కదా ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ, చాలా జాగ్రత్తగా వినండి ఇది, ఎన్ ఇంటూ ఎన్ ఓకే ఎన్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఓకే ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ ఇది ఈక్వల్స్ టు ఎన్ ప్లస్ 1 ఫ్యాక్టోరియలే కదా. సో ఇక్కడ నాకు ఎన్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి దాన్ని నేను ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చా? ఎస్. చూడండి 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 6 ఫ్యాక్టోరియల్ కదా. ఎస్, దాన్నే ఫార్ములా లెక్క రాసుకున్నాం. చలో బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2. మీరు చూసుకున్నట్టయితే 2 క్యాన్సిల్, 3 క్యాన్సిల్. అండ్ మీరు గమనించినట్టయితే ఎన్ ఫ్యాక్టోరియల్ అది కూడా క్యాన్సిల్. సో మనకేం మిగిలింది? 10 ఇది ఈక్వల్స్ టు ఎన్ ప్లస్ 1, ఎన్ ఇది ఈక్వల్స్ టు 10 మైనస్ 1, ఎన్ ఇది ఈక్వల్స్ టు 9. సో క్లియర్గా అర్థమైందా? పక్కానా? సో మనకి ఎన్ 9 వచ్చింది. సో ఓకే కదా. సో ఇందాక మనం ఒక 3 ప్రాబ్లమ్స్ చేసినాం కదా. సో ఇప్పుడు ఇంకో 3 ప్రాబ్లమ్స్ని చూద్దాం. సో అందులో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంది? ఇఫ్ 15c 2r minus 1 is equals to 15c 2r plus 4 then find r. మనకేమి ఇచ్చిండు? 15c 2r minus 1 is equals to 15c 2r plus 4. ఓకే. సో ఇవి రెండు ఈక్వల్ అయితే మనల్ని r కనుక్కోమన్నాడు. సో మనం ఆల్రెడీ ఇట్లాంటి సమ్స్ చేసినాం. ఇఫ్ NCR is equals to NCS then R plus S is equals to N అనుకున్నావా లేదా? సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఆర్ ప్లస్లో ఏముంది? 2r మైనస్ 1 ప్లస్ ఆర్ ప్లస్ ఓకే మళ్ళీ రాద్దాం. కండిషన్ ఏముంది? ఆర్ ప్లస్ ఎస్ ఇది ఈక్వల్స్ టు ఎన్. సో చూడండి, ఆర్ ప్లస్లో ఏముంది? 2r మైనస్ 1 ప్లస్ ఎస్ ప్లస్లో ఏముంది? 2r ప్లస్ 4 ఇది ఈక్వల్స్ టు ఎన్. ఎంత? 15. సో 2r ఎంత? 4r మైనస్ 1 ప్లస్ 4 ఎంత? ప్లస్ 3 ఇది ఈక్వల్స్ టు 15. 4r ఇది ఈక్వల్స్ టు 15 మైనస్ 3. 4r ఇది ఈక్వల్స్ టు 12. r ఇది ఈక్వల్స్ టు 12 by 4. 4 1s are 4 3s are. Therefore r ఇది ఈక్వల్స్ టు 3. క్లియరా? చలో నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? సేమ్ అట్లాంటిదే. 12c r plus 1 is equals to 12c 3r minus 5. 12c r plus 1 is equals to 12c 3r minus 5. మళ్ళీ మనల్ని r కనుక్కోమంటుండే. ఎట్లా కనుక్కుంటాం? సింపుల్, ఇదే కండిషన్. r plus s is equals to n. r ప్లస్లో ఏముంది? r plus 1 ప్లస్ s ప్లస్లో ఏముంది? 3r minus 5 ఇది ఈక్వల్స్ టు 12. n అంటే ఎంత మనకి? 12. సో r ప్లస్ r 4r 1 మైనస్ 5 మైనస్ 4 ఇది ఈక్వల్స్ టు 12. 4r ఇది ఈక్వల్స్ టు మైనస్ 4 అటు వెళ్తే ప్లస్ 4. 12 ప్లస్ 4 4r ఇది ఈక్వల్స్ టు 16. r is equals to 16 by 4 which is nothing but 4. So the value of r is 4. నెక్స్ట్ కూడా అట్లాంటి క్వశ్చనే. సో చేపించిన క్వశ్చనే మళ్ళీ ఎందుకు చేపిస్తున్నాం అంటే దీస్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అన్ని క్వశ్చన్స్ని కవర్ చేయడానికి చూస్తున్నా. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 2 minutes. అన్నీ ఒకటే టకటక చేసేస్తున్నా. సో మీరు కూడా ఫాలో అయిపోండి. r ప్లస్ s ఇది ఈక్వల్స్ టు n. s ప్లస్ 1 ప్లస్ 2s మైనస్ 5 ఇది ఈక్వల్స్ టు n. s ప్లస్ s 3s 1 మైనస్ 5 మైనస్ 4 ఇది ఈక్వల్స్ టు n ఎంత? 12. ఓ s ప్లస్ 2s 3s 1 మైనస్ 5 4. ఓ సంథింగ్ ఇస్ విషీ. s ప్లస్ 1 ప్లస్ 2s మైనస్ 5. ఓకే
3s is equals to 16, s is equals to 16 by 3. How it can be 16 by 3? It is not possible. Okay, question check చేద్దాం. 1 minute. s ఎంత వచ్చింది? కావాల్సింది సెకండ్ థర్డ్. సెకండ్లో థర్డ్ 6 వచ్చింది ఏంటి? ఎక్కడ మిస్టేక్ చేసాం మనం? ఓకే, విల్ చెక్ ఇన్ టు ఇట్. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది కదా? ఓకే, ఈ క్వశ్చన్ దేర్ మైట్ బి సంథింగ్ రాంగ్. సో ఆ క్వశ్చన్ వదిలేసేయండి. సో మిగతావన్నీ క్లియర్గా అర్థమైనాయి కదా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్స్.